విడుదల వ్యూహంలో శాతకర్ణి యూనిట్ ఫెయిల్ అయిందా? తన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న హీరో బాలకృష్ణ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి ప్రతిదీ ప్రత్యేకంగా చేస్తూ వస్తున్నారు. ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. అదే ఊపులో ఇప్పుడు విడుదల తేదీ కన్ఫర్మ్ కావడంతో 100 ప్రధాన థియేటర్లలో గౌతమిపుత్ర శాతకర్ణి జెండాల్ని ఎగురవేయాలని నిశ్చయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 100 థియేటర్లలో ఈ జెండాలు ఎగురవేస్తారు. జనవరి 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ జెండాల్ని ఎగురవేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. చరిత్ర మరిచిపోయిన యోధుడు గౌతమిపుత్ర శాతకర్ణి కథతో భారీ వ్యయంతో క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ఇప్పటికే 2 రాష్ట్రాలు పన్ను మినహాయింపు కూడా ఇచ్చాయి. యుద్ధ సన్నివేశాలు, గ్రాఫిక్స్ విషయంలో గౌతమిపుత్ర చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని నమ్ముతున్నారు. 300 గుర్రాలు, 20 రథాలతో మొరాకో, జార్జియా దేశాల్లో చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్గా చెబుతున్నారు. కథ, బాలీవుడ్ నటీమణి హేమమాలిని, శ్రేయా శరణ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా చెబుతున్నారు. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని బాలయ్యకు 100వ సినిమాగా మరుపురాని చిత్రంగా మలపడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయింది. అయితే విడుదల వ్యూహం మాత్రం పూరుగా ఉండడంతో వసూల విషయంలోనే యూనిట్ ఆందోళన పడుతుంది. ఓవైపు చిరంజీవి, మరోవైపు దిల్ రాజు శతమానం భవితి చిత్రాలు థియేటర్లను ఫుల్గా ఆక్రమిస్తుండటంతో వసూల విషయంలో సినిమా రికార్డులు ఎలా ఉంటాయోనని బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ నెల 11నే మెగాస్టార్ ఖైదీ చిత్రం రిలీజ్ ఉండడంతో 12న రిలీజ్ అయ్యే శాతకర్ణికి సగం థియేటర్లే దొరుకుతాయి. కాబట్టి వసూళ్లలో తొలి రోజు రికార్డులేవి నమోదు కావు. ఆ తర్వాత వెంటనే దిల్ రాజు శతమానం భవతి సినిమాకు మరిన్ని థియేటర్లు పోతే ఇక బాలయ్య సినిమా పరిస్థితి ఏమిటి అనేది ఇండస్ట్రీని వేధిస్తున్న ప్రశ్న. ఈ విషయంలో సినిమా టీం సరైన వ్యూహంతో లేకపోవడం ఈ సినిమాకు మైనస్గా చెబుతున్నారు. లెట్స్ సీ ఏం జరుగుతుందో.